కాకి లేనిదే కైవల్యం లేదు. అలాంటి కాకి ఇంటి ముందు వాలి అరిస్తే ఈరోజు చుట్టాలొస్తారేమో అని అనుకుంటారు. కాకి అరుపు చుట్టాల రాకకు ఎందుకు సంకేతం? అసలు కాకికి మనుషులకు మధ్య గల సంబంధం ఏంటి? ఈ సామెత ఎలా వచ్చింది? ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సామెత వెనుక ఒక మహత్తరమైన పురాణ కథ ఉంది అని చెబుతారు. అదేంటంటే, రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత సప్త సముద్రాల అవతల లంకా నగరానికి సమీపంలో అశోకవనంలో ఒక మద్ది చెట్టు కింద ఆమెను వదిలిపెట్టి రాక్షసులను కాపలా ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్తాడు. పాపం సీతమ్మ తల్లి రాజ్యం కాని రాజ్యంలో, మనుషులు కాని ఆ మనుషుల మధ్యలో, తన వారి జాడ అనేదే తెలియని చోట, రాక్షసుల నీడలో వారి వికృత అలవాట్లను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహంతో సూటిపోటి మాటలతో సీతమ్మ తల్లిని బాధ పెడుతూ ఉంటాడు. ఆ మాటలు సీతమ్మ తల్లిని బాధ పెడుతూ మనసును కలిచివేస్తున్న సమయంలో ఎప్పుడూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించని ఒక పక్షి ఎక్కడి నుండి వచ్చిందో వచ్చి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్ది చెట్టు కొమ్మ మీద వాలి ఆమెని చూస్తూ పదే పదే కావు కావు అని అరవసాగింది. సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ ఇది ఏ రాక్షసమాయో, ఇది ఏ ప్రమాదానికి సూచకమో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కోతి పిల్ల రూపంలో ఉన్న హనుమంతుడు సీతమ్మ ముందుకు వచ్చి 2 చేతులతో నమస్కరిస్తాడు. తల్లి, నేను రామదూతని. మీ జాడ తెలుసుకొని రమ్మని నన్ను రామలక్ష్మణులు సుగ్రీవుడు పంపగా 7 యోజనముల సముద్రాలను దాటి లంకా నగరమంతా గాలిస్తూ ఉన్నాను. ఇక్కడ నారచీరలో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లి మీరే అని నిర్ధారించుకున్నాను అని హనుమంతుడు తన నిజ రూపాన్ని చూపించి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మ వారికి చూపిస్తాడు. అది చూసి సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో పొంగిపోతుంది. ఆ మహాతల్లి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న తరుణంలో ఆ కాకి అంతవరకు ఆ కొమ్మ మీదనే ఉండి కావు కావు అని అరుస్తూ సీతమ్మ తల్లి ముంగిట వాలుతుంది. అప్పుడు సీతమ్మ తల్లి కాకిని చూసి, నీ అరుపుతో నాకు శుభసూచకం జరిగింది. ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభ సూచకం అవుతుందని వరమిచ్చింది. నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికి శుభదాయకం అని చెప్పింది. అలా ఈ సామెత రామాయణ కాలం నుండి ఇప్పటి వరకు కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తూ వస్తున్నాం. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.